ఛానల్లోకి స్వాగతం. విశ్వవాసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ధనయోగం రాజయోగం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేయాలో, విశ్వనామ సంవత్సరంలో ఈ రాశి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, వీరి యొక్క జీవితం సంవత్సరం అంతా ఎలా సాగబోతుందో, వీరు మట్టిన పట్టుకున్న బంగారంగా మారబోతుందా లేదా, వీరి పరిహారాలు ఎలాంటివి పాటించాలి, వీరి విధి విధానాలు ఎలాంటి చేయాలో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహస్పతి కుజుడు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి విశ్వాసునామ సంవత్సరం ప్రారంభం నుంచే శనేశ్వరుడు వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశి వాళ్ళకి ఒక గుడ్ రిలీఫ్ అనేది చెప్పుకోవాలి. ఒక మంచి రిలీఫ్ అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే 2024 జనవరి నుంచి ఈ రాశి వాళ్ళు అర్ధాష్టమ శని దోషం వల్ల బాగా అయితే బాధపడ్డారు. ఈ అర్ధాష్టమ శని వల్ల దాదాపు ఒక్క సంవత్సరం నుంచి అయితే వృశ్చిక రాశి వాళ్ళకి 100% కష్టపడితే 50% అయితే ఫలితం రావటం, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ, నిరాశ నిస్సృతం, కుటుంబంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు, ఇలా అయితే ఈ సంవత్సరం ఇంతకుముందైతే వీరు అనుభవించారు. ఈ రాశి వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులన్నిటికీ చెక్ పెట్టే సంవత్సరం విశ్వనామ సంవత్సరం. ఆ ఇబ్బందులన్నీ కూడా మబ్బులు విడిపోయినట్లుగా విడిపోయేటువంటి సంవత్సరం విశ్వనామ సంవత్సరం. ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. ఒక మంచి రిలీఫ్, గుడ్ న్యూస్ రిలీఫ్ అనేటువంటి ఈ రాశి వాళ్ళకి వచ్చింది. కేవలం 5వ స్థానంలో శని సంచారం ఏం చేస్తుందంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, రాశి వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అయ్యేలాగా చేస్తుంది. కానీ లేదా సంతానానికి సంబంధించిన ఏవో ఒక చికాకులు, సంతానం బాగా హార్డ్ వర్క్ చేసిన జీవితంలో ఎదగటం ఆలస్యం అవ్వటం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ సంవత్సరంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. దానికి మీరు బాధపడవలసిన, చింతించవలసిన అవసరం అయితే లేదు. అయితే ఈ పంచమ శని దోషం వల్ల చిల్డ్రన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉండాలంటే ఈ రాశి వాళ్ళు ఈ రోజున అయితే ఒక్క చిన్న పరిహారం అయితే చేయాలండి. మీ యొక్క శని దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ ఆదివారం రోజైనా ఒక పరిహారం చేయండి చాలు. ఇక మీ జీవితంలో పట్టనారంత సంతోషం ఉంటుంది. అలాగే పట్టిందల్లా మట్టిని పట్టుకున్నా సరే బంగారంగా మారిపోయేటువంటి వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది మారబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ శని దోషం ఈ రాశి వారికి తొలగిపోవాలంటే ఏం చేయాలి అంటే, సోమవారం రోజున మీరు దేవతల వృక్షాల దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించుకోవాలి. దేవత వృక్షాలైనటువంటి రావి చెట్టు లేదా జమ్మి చెట్టు, ఇలా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి సోమవారం రోజున ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవడం వల్ల దేవత వృక్షాలు 8 ప్రదక్షిణలు చేయటం లేదా 4 ప్రదక్షిణాలు చేస్తే మీ అర్ధాష్టమ శని దోషం అంతా కూడా తొలగిపోతుంది. అలాగే అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి ఆంజనేయ స్వామికి పూజకు ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా శనివారాలు అంటే 5 శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయాన ప్రాంగణంలో దీపాన్ని వెలిగించుకోండి. అయితే ఇలా వెళ్ళటం వీలు కాకపోతే మీ గ్రహంలోనే ప్రతి శనివారం పూట సింధూరం, నువ్వుల నూనెతో కలిపిన ఆ సింధూరం బొట్టు ఆంజనేయ స్వామి చిత్రపటానికి లేదా విగ్రహానికి అలంకరణ చేసుకొని తమలపాకులతో పూజ చేసుకోండి. అలా చేసుకుంటే అర్ధాష్టమ శని అనేది ఈ వృశ్చిక రాశి వారికి తొలగిపోతుంది. అలాగే అర్ధాష్టమ శని దోషం సంపూర్ణంగా పోవాలి అంటే శనివారం రోజున నువ్వులు దానం చేసుకోండి. ఇలా ఒక్కసారైనా దానం చేయండి. ఇక పూర్తిగా మీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఇక ఇలా వృశ్చిక రాశి వారు చేయటం వల్ల మీకు అనుకూల ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి.
ఇక ఈ వృశ్చిక రాశి వారికి విలాసవంతమైన జీవితానికి, అందానికి, కళకు, ప్రేమకు, సౌభాగ్యానికి, సంతోషానికి, ఆనందానికి ప్రతీక శుక్రుడు. రాక్షసుల గురువైన శుక్రుడు ఎవరి జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి ఈ సంవత్సరం తిరుగు అనేది ఉండదు. సంపద అనేది వెల్లి విరుస్తుంది. జీవితకాలం వారంతా సంతోషంగా జీవించవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికైతే ఉగాది నుంచి అంటే మార్చ్ 30 తేదీన ఆదివారం నుంచి అయితే ఈ వృశ్చిక రాశి వారికైతే వీరి జీవితంలో దీపావళి వెలుగులు తెస్తుంది. అదృష్టం అనేది బాగా కలిసి రావడంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా మీ మీ మాటలకు ఎంతో విలువుంటుంది. అంత అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు వీరి జాతకంలో మంచి స్థాయిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సమాజంలో కూడా ఈ వృశ్చిక రాశి వారికి హోదా పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఇంట్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా వెంటాడుతున్న సమస్యలను కూడా ఇప్పటితో పరిష్కరించుకుంటారు. అత్యంత విలాసమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి విహారయాత్రలు కూడా వెళ్తారు. ఇక మీకు ఈ సంవత్సరం అంతా బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మట్టిని పట్టుకున్నా సరే బంగారంగా మారిపోవడం అంత అదృష్టమైతే ఈ వృశ్చిక రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి ఒక్కసారిగా కెరియర్‌లో టాప్ లెవెల్‌కి వెళ్ళిపోతారు. మీరు చూస్తూ ఉండగానే కెరియర్ పరంగా ఉన్నత స్థాయికి చేరిపోతారు. ఉద్యోగంలో బ్రహ్మాండమైన ప్రమోషన్ రావటం, లేదా వ్యాపారంలో ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఎదగడం, ఇలా కెరియర్ టాప్ లెవెల్‌కి వెళ్ళిపోతారు. అలాగే అబ్రాడ్ యోగం కూడా మీకు 10వ ఇంట్లో కేతువు సంచారం ఉంది కాబట్టి మీకు జాబ్ కట్ అని కొట్టేసే విధంగా మీరు మారిపోతారు. ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక బిజినెస్ చేసే యోగం కూడా ఉంది. జాబ్ కానీ, బిజినెస్ కానీ అబ్రాడ్‌లో చేయాలనుకుంటే బ్రహ్మాండమైన యోగం అయితే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అయితే కనిపిస్తుంది. కెరియర్ ఆస్పెక్ట్‌లో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా 10వ ఇంట్లో కేతువు వల్ల టాప్ లెవెల్‌లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళిపోతారు. కేతువుకి ఎలాంటి పరిహారాలు చేసుకో అక్కర్లేదు. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మట్టిని పట్టుకున్న బంగారంగా మారబోయే రాశి అంటే వృశ్చిక రాశి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే మీరు ఊహించని ఆకస్మిక ధన ప్రాప్తి కూడా యోగాన్ని ఇస్తున్నారు. ఆకస్మికంగా డబ్బులు ఇస్తారు. ఊహించని విధంగా ఉన్నత స్థాయికైతే వెళ్తారు. కుటుంబ జీవితం అయితే బాగుంటుంది. కాబట్టి ఈ సమయంలో మాత్రం గురువు పరిహారాలు అవసరం లేదు. ఇక మిగతా సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురు దోషం అయితే ఉంటుంది. కనుక ఈ సంవత్సరం అయితే మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కనుక ఈ వృశ్చిక రాశి ఇక వృశ్చిక రాశి వారు స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, విద్యార్థులు కానీ ఎవ్వరైనా సరే ఈ వృశ్చిక రాశి వారికైతే టాప్ లెవెల్‌లో వీరు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు అవునన్నా కాదన్నా ఈ వృశ్చిక రాశి వారికి 100% జరగబోయేది ఇదే. కనుక ఈ వృశ్చిక రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ అదృష్టాన్ని ఎలా పొందబోతున్నారు, మీకు విశ్వనామ సంవత్సరంలో మీకు ఎలా ఉండబోతుంది, ఉగాది నుండి మీకు జరిగే విషయాలు ఏంటి, సంఘటనలు ఏంటి పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. అలాగే మీ యొక్క పరిహారాలు ఏ విధంగా చేసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుందో వెంటనే వీడియో చూడండి.